రేట్లు చాలా బాగున్నాయి. రేట్ ఎంతో కానీ మ్యాగ్నెట్లు, ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్లు అని కూడా తినాలనిపిస్తుంది. అబ్బా, ఇంక మంచమే అవసరం లేదు, ఈ కార్పెట్ ఉంటే చాలు. హలీము హైదరాబాద్ చాలా ఫేమస్ అనమాట. పాపం పిల్లలతో అయితే చాలా కష్టమైన ఎగ్జిబిషన్, మామూలు కాదు. అండ్ ఎక్కడికో పరిగెట్టేస్తున్నారు వీళ్ళంతాని. ఏంటి ఇంత హడవడిగా ఉందనుకున్నాను బయట. హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జెనిఫర్ లైఫ్ స్టైల్ కార్నర్. ఈరోజు మీకు చిన్న వ్లాగ్ అని షేర్ చేద్దాం అనుకుంటున్నాము. నుమాయిష్ ఎగ్జిబిషన్కి వచ్చాము. టికెట్ వస్తే 40 రూపీస్. సో మేము ఎంట్రన్స్ గేట్ నుంచి ఇక్కడ మనకు 4-5 గేట్లు ఉంటాయి. ఎంట్రన్స్ ఖాళీగా ఉంది. ఎగ్జిబిషన్కి వెళ్ళాలంటే అండి బెస్ట్ టైమింగ్ వచ్చేసరికి 2:30కి అలా రీచ్ అయిపోవాలి. ఖాళీగా ఉంటుంది. ఇలాగా మనకి స్టార్టింగ్లోనే చెక్కింగ్ అన్నీ అయిపోద్ది. ఇక్కడ చెక్కింగ్ చేసిన తర్వాత మనకి ఎంట్రన్స్లోనే మనకి ఇలాగా కిచెన్ ఐటమ్స్ అన్నీ ఉంటాయి. చాలా బాగుంటాయి. లేటెస్ట్ కలెక్షన్స్ అనేది ఇక్కడే ఉంటాయి. లాట్ ఆఫ్ మోడల్స్ అనమాట. చూస్తే నాకైతే కొనాలనిపిస్తుంది. అన్నీ ఉన్నాయి ఇక్కడ. అవే కాకుండా మనకి ఇంకా బెడ్షీట్లు అని అవే ఉంటాయి. సో ఒక్కొక్కటి ఒక్కొక్క కేటగిరీ అనమాట. అవన్నీ కలిపి ఇప్పుడు కిచెన్ సంబంధించిందంతా ఒక దగ్గర ఉంటాయి, ఫర్నిచర్ సంబంధించిందంతా ఒక దగ్గర ఉంటాయి. అలాగా ఉంటాయి అనమాట. 1-2 షాపులు కాదండి, కొన్ని వేల షాపులు అనేది ఇక్కడ ఉంటాయి. ఈ కప్పులు అయితే చాలా బాగున్నాయి, కలర్ఫుల్గాని చిన్న భలే ఉన్నాయి. అలాగే బ్లాక్ కలర్ కూడా బాగున్నాయి. అండ్ నేను ఆల్రెడీ లేటెస్ట్ కలెక్షన్స్ అనేది నేను కొన్ని చూశాను. అవి కూడా రీజనబుల్ ప్రైజెస్లోనే ఉన్నాయి. ఈ మ్యాట్లు అయితే చాలా బాగున్నాయి. డిజైన్స్ చిన్న సైజు నుంచి పెద్ద సైజు ఉన్నాయి. ఇంకా చాప అవసరం లేదు, అంత పెద్దగా ఉంది. ఇదైతే చాలా స్మూత్గా కూడా ఉంది. అండ్ ఒక్కొక్కటి ఒక్కొక్క రేంజ్లో ఉంది. మనకి 1000, 2000, 3000. ఇది భలే ఉంది. మా వారిని అడుగుతున్నాను అదొకటి కొనమని. అందులో చిన్న ప్లాంట్ పెట్టుకుంటే చాలా బాగుంటుంది. చక్రాల బండి చాలా బాగుంది. వుడెన్ ఐటమ్స్ అయితే చాలా బాగుంటాయండి. కలెక్షన్ అయితే సూపర్. ఫర్నిచర్ అనేది కొంచెం ట్రెండీగా ఉండాలంటే ఎగ్జిబిషన్లో మంచిగా కలెక్షన్ అనేది ఉంటాయి. అలాగే లైన్గా మనకి బెడ్షీట్లే 200, 300, 400, 2 బెడ్షీట్, 4 బెడ్షీట్స్ 500 అని, 1000 అని చాలా బాగుంటుంది. మెటీరియల్ చూసుకొని కొనుక్కోవడమే మనం. అండ్ ఇక్కడ ఐస్ క్రీమ్స్ కూడా ఉంటాయి. అక్కడ చూస్తే బ్యాగులు బోల్డ్ ఉన్నాయి. చూస్తే దూరం నుంచి చాలా ఉన్నాయి. ఎన్ని ఉంటాయి కానీ అన్ని లైన్గా అలర్ట్ చేశారు. ఒక్కొక్కటి ఒక్కొక్క రేంజ్లో ఉంటాయి. దగ్గరికి వెళ్ళి చూద్దాము ఎంత ఉందో ఏంటో అని. నాకైతే బాగా టెంప్టింగ్ చేస్తున్నాయి. మా అమ్మాయికి ఈ బ్యాగ్ తీసుకుందాం అనుకున్నా, పింక్ అండ్ బ్లూ ఉన్నది. అది ఒకటి 500, 600 చెప్తున్నారు. ఏంటి ఇంత కాస్ట్ అనిపించింది. కానీ బాగుంది. మెటీరియల్ అయితే చాలా బాగుంది. కొంచెం మనం బేరం ఆడాలి. బార్గింగ్ చేయకపోతే మాత్రం మనం బోల్తా కొట్టేయడమే. సో ఇంకొంచెం ముందుకు వెళ్ళిపోదాము. ఇంకా ముందు ఎలా ఉందో ఏంటనేది. క్రౌడ్ అయితే చాలా తక్కువగా ఉన్నాయి. అండ్ ఇటు సైడ్ అంతా చూస్తే అండి మనకి గేమ్ జోన్ అంటే గన్ గేమ్ అని అవి ఉంటాయి. అండ్ ఇంకోవైపు వచ్చేసరికి మనకి కాశ్మీర్, కన్యాకుమారి వరకు ప్రతి స్టేట్ ఫేమస్ అయిన థింగ్స్ అనేది ఇక్కడ ఉన్నాయి. అండ్ షాల్వాస్ కానీ, కాశ్మీర్ షాల్వాస్ ఉంటాయి కదా అవి, హ్యాండ్మేడ్ సారీస్ కానీ, అండ్ బెడ్షీట్స్లని చాలా వెరైటీస్ ఉన్నాయి. తిరగాలే కానీ ఓపికతో మన షాపింగ్ అని బాగా చేయొచ్చు. అండ్ ఇక్కడ మనకి ఒక్కొక్క స్టేట్కి ఒక్కొక్క మెటీరియల్ ఉంటాయి కదా, ఆ మెటీరియల్తో తయారు చేసిన శారీస్ కూడా ఉన్నాయి. అలాగే హ్యాండ్ బ్యాగ్స్ కూడా ఉన్నాయి, బ్యాంగిల్స్ ఉన్నాయి, అండ్ డ్రై ఫ్రూట్స్ ఒక్కొక్కటి ఒక్కొక్క సెక్షను. లాస్ట్ ఇయర్ అయితే మేము డ్రై ఫ్రూట్ సెక్షన్కి వచ్చి వాళ్ళు పాపం పిలిచి ప్రతిదీ టేస్ట్ చేయమంటారు. సో డ్రై ఫ్రూట్స్ అయితే సూపర్ ఉంటాయి. అలాగే ఆగ్రా స్వీట్స్ చాలా ఫేమస్ మనకి. సో స్వీట్స్ అంటే ఇష్టం ఉన్న వాళ్ళందరూ ఇక్కడికి వచ్చేయచ్చు. ఇది డ్రెస్ పైన వేసుకున్నదంటే అండి చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఉంది సైజ్ అయితే. చూద్దాం మా అమ్మాయికి ఉందో లేదో సైజ్ అని వెతికాను. తన సైజ్ అయితే అసలు లేదు. అంటే తన ఏజ్కి ఉంది కానీ సైజు లేదు, ఎందుకంటే తను బక్కదు కదా. అండ్ కలర్స్ అయితే చాలా బాగున్నాయి. 200, 250 అలా చెప్పారు. సో ఇంకా మాకు కుదరలేదు. సో ఆగ్రా వాళ్ళ చాట్ కూడా ఇక్కడ అవైలబుల్గా ఉన్నాయి. పానీపూరి అవన్నీ ఉన్నాయి. ఫుడ్ అయితే బాగానే ఉంటుంది. క్వాలిటీ అనేది చూసుకోవాలి మీరు. అండ్ ప్రైస్ అనేది కరెక్ట్గా ఉందో లేదో. సో ఇంకా మనకి ఎగ్జిబిషన్ లోపల లైట్స్ అనేది ఆన్ చేయలేదు. ఇంకా ఇవన్నీ రావాలి అంటే కొంచెం క్రౌడ్ ఉంటే వాళ్ళు స్టార్ట్ చేస్తా అన్నారు. క్రౌడ్ అయితే మంచిగా పీస్ఫుల్గా షాపింగ్ చేయాలి అనుకుంటే ఎగ్జాక్ట్ 2:30, 3 కల్లా రీచ్ అయిపోవాలి. 3కి ఎలా ఉన్నారంటే ఇంకా 6 అయ్యేసరికి ఫుల్ క్రౌడ్ అనమాట. సో మేము ఇంటికి వెళ్ళేసరికి మేము రిటర్న్ 6కి అనేది ప్లాన్ చేసుకున్నాము. అండ్ చాలా షాప్స్ ఉంటాయి, వెళ్ళాలే కానీ నడవాలే కానీ. అండ్ ఇక్కడ వచ్చేసరికి చిన్నపిల్లల నుంచి ప్లే ఏరియా ఉంది. ప్లే ఏరియా అయితే ఇంకా ఆన్ చేయలేదు. సో వీటికి కూడా టికెట్స్ ఉంటాయన్నమాట. ఇవన్నీ మేము ఎక్కము, వాటికి జోలికే పోము మేము. సో మా వారు షాపింగ్ చేస్తున్నారు క్లిప్పులు కొందామని. సో ఈ లోపు నేను ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్ చూసాను, చాలా బాగున్నాయి. కొన్ని అయితే తినాలనిపించేలా ఉన్నాయి రియల్గాని. అండ్ బాగున్నాయి.
ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్ అయితే ఇవి వచ్చేసరికి 100 రూపీస్ చెప్పారు. ఏదైనా 100 అన్నారు. ప్రతి ఇయర్ మేము ఎగ్జిబిషన్కి వచ్చాయని తీసుకుంటాము. పిజ్జా చాలా బాగుంది, దోశ ఉంది, ఐస్ క్రీమ్స్ ఉన్నాయి, అండ్ ఫుడ్ ఇండియన్ థాలీ ఉంది, చట్నీ ఉంది, సమోసా ఉన్నాయి, చాలా బాగున్నాయి. అన్నీ 100 అని అంటే ఈచ్ వన్ 100 ఏదైనా. మేము ఒక షాపింగ్ మాల్కి వెళ్ళాం, అక్కడైతే 250 చెప్పారు. ఇక్కడైతే చాలా బాగుంది. సో ఈ రెండిట్లో ఏం తీసుకుందామా అనుకుంటున్నాను. నేనైతే 2 అనుకుంటున్నాను, కానీ మా వారు ఒకటే అన్నారు. సరే నేను ఇండియన్ థాలీ అని తీసుకున్నాను. ఇంకా అదే ఫిక్స్ అయిపోయామాట. ఇక్కడే దగ్గర 10-15 మినిట్స్ వేస్ట్ చేసాము టైం అనేది. ఏంటంటే అక్కడ చూసేసరికి అంత టెంప్టింగ్గా ఉన్నాయి. ఇది కొంటే అది, అది కొంటే ఇది అన్నట్టుగా మాకు అనిపించింది అనమాట. ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్ అంతా బాగున్నాయి. సో మీరు ఎగ్జిబిషన్కి వెళ్ళాలంటే ఖచ్చితంగా ఇక్కడికి వెళ్ళండి, చాలా బాగున్నాయి, మీకు బాగా నచ్చుతుంది. సో మేము ఇంక ఇవే తీసుకున్నాం. ప్రతి ఇయర్ తీసుకుంటాము ఇక్కడే ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్. చాలా బాగుంది కదా చూడడానికి. అప్పడం, ఫుడ్, చట్నీ అండ్ బనానా. అండ్ ఇంకొక గేమ్ జోన్కి వచ్చాము. ఇది వచ్చేసరికి అమౌంట్ చాలా ఎక్కువ. అండ్ ఆ గేమ్ విన్ అవుతామో లేదో తెలియదు కానివ్వండి, నాకు ఆ టాయ్స్ చూసేసరికి చాలా బాగుంది. ఒక్కొక్కటి ఒక్కొక్క సెక్షను, అలాగే ప్రైస్ కూడా అలాగే ఉంది. అండ్ ఆడే విధానం కూడా కొంచెం టఫ్గానే ఉంది. నాకు తెలిసి 99% ఈ సెక్షన్ అనేది మనం అవాయిడ్ చేయడమే బెస్ట్. ఎందుకంటే అమౌంట్ అయితే చాలా వేస్ట్. వచ్చిన వాళ్ళు అయితే చాలా వేస్ట్ అనుకుంటూనే వెళ్ళారు. నేను విన్నాను కనుక ఏదో చూద్దామా, వచ్చామా, ఎలాగ ఆడామా అంతే, చూసి వచ్చేయడమేనండి. కానీ రిపీటెడ్గా ఆడినా వేస్ట్ చేయండి, అవి పడవు. అమౌంట్ అయితే 100, ఒక బాల్ 100 అని, 2 balls 150 అని, ఇలాగ ప్రైస్ అయితే చాలా ఎక్కువ ఉంది. సో మేము ఇంకా అది అవాయిడ్ చేసి ఇంకొక ప్లేస్కి వచ్చాం. పాపం ఇక్కడ వాళ్ళ అబ్బాయి ఫుల్ ఏడుస్తున్నారు. పిల్లలతో అయితే చాలా కష్టమైంది. ఒకటే ఏడుపు, పాపం ఇద్దరు లాక్కుంటూ వెళ్తున్నారు. అండ్ పిల్లలతో అయితే కష్టమే అండి, కొంచెం వాళ్ళు మారం చేస్తారు. అవి మేము ఇంకొక గేమ్ జోన్కి వస్తాము. ఇక్కడ వచ్చేసరికి గన్ షూటు, యారో గేము, బవ్ అండ్ యారో గేము ఇలా కొన్ని ఉన్నాయి. సో మా అమ్మాయికి అయితే గన్ షూటే కావాలంది. సో తనకి మా వారు టికెట్ తీసుకున్నారు. సో ఇద్దరు కలిపి ఆడుతున్నారు. నేనైతే నేనేం ఆడట్లేదు. సో ఇంకా ఇంత తిరిగి ఫుల్ కడుపులో అయితే ఎలకలు పరిగెడుతున్నాయి. పిస్తా హౌస్కి వచ్చాము. చికెన్, ఫిష్, ప్రాన్ అనేది ఐటమ్స్ అన్నీ ఇక్కడ ఉన్నాయి. హైదరాబాద్ ఫేమస్ అనేది పిస్తా హౌస్ అండి. ఈ పిస్తా హౌస్ నుంచి బిర్యానీ, హలీం అనేది మనకి అదర్ కంట్రీస్ కూడా వెళ్తాయంట. బిర్యానీ రంజాన్ టైంలోని అంత ఫేమస్. ఇంకా హలీం అయితే ఇంక చెప్పక్కర్లేదు. సో అంతేకాకుండా టీ ఒకటి, ఇరానీ చాయ్ ఒకటి, అండ్ ఈ బన్ ఇందులో ఒకసారి కోవా పెడతారంట. ఇవి చాలా ఫేమస్ హైదరాబాద్. మీరు హైదరాబాద్ విజిట్ చేసినప్పుడు ఖచ్చితంగా హైదరాబాద్ దమ్ బిర్యానీ, హలీం, చాయ్, ఇరానీ చాయ్ అనేది ఖచ్చితంగా టేస్ట్ చేయండి. మీరైతే అసలు వదలరు, అంత బాగుంటాయి. అండ్ నెక్స్ట్ కొంచెం స్నాక్స్ తిన్న తర్వాత ప్రియా షాప్ వచ్చింది, ఈ పికిల్ షాపు. సో ఇక పికిల్స్ అయితే ఫుల్ చాలా బాగున్నాయి, చాలా వెరైటీస్ కూడా ఉన్నాయి. అండ్ ఇంకొకటే మనైతే మామూలుగా అయితే సూపర్ మార్కెట్లో అది కొన్నే చూడొచ్చు, ఇక్కడ బోల్డ్ ఉన్నాయి. అలాగే ఇక మార్బుల్స్తో చేసే స్టాట్యూస్ అయితే చాలా బాగున్నాయి, రియల్గానే ఉన్నాయి. సో ఇక్కడ ఎగ్జాక్ట్ 5:30 అవుతుంది. క్రౌడ్ చూసారా ఎంత ఉందో. ఈ క్రౌడ్ తప్పించుకోవడానికి కొంచెం మనకి టైం పడుతుంది. ఇంకా చీకటి పడ్డదంటే ఇంక అంతే సంగతులు. మనం ఇంకా క్రౌడ్ ఫుల్ ఉంటుంది అన్నమాట, షాపింగ్ చేయలేము, అంతలా ఉంటుంది. సో మీరు బెస్ట్ టైం విజిటింగ్ ఏంటంటే 2:30, 3 కల్లా రీచ్ అయిపోండి. ఇది ఎగ్జిట్ గేటు, అంటే ఎంట్రన్స్ గేట్, ఫస్ట్ గేట్ నెంబర్ 1. దీని నుంచి ఎగ్జిట్ అయిపోతే మనం డైరెక్ట్ మెట్రోకి ఎక్కేయచ్చు. సో ఇంక మేము బాయ్ చెప్పేద్దాం అనుకుంటున్నాము. ఇంకా ఎందుకంటే క్రౌడ్ చూసేసరికి నాకు ఫుల్ హెడేక్ వస్తుంది. సో మేము రిటర్న్ వెళ్ళిపోతున్నాము. ఫారినర్స్ ఏంటి చాలామంది వస్తారు కనుక ఈ టైంలో ఏంటంటే కొంచెం ఎర్లీగా వచ్చి వెళ్ళిపోవడం బెస్ట్. క్రౌడ్ని కూడా ఆపుతున్నారు. ఇక్కడ మీ వీడియోతో చూస్తే క్రౌడ్ని కూడా ఆపుతున్నారు, అంత క్రౌడీగా ఉన్నారు. సో ఇది నుమాయిష్ ఎగ్జిబిషన్ 2024. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఇంకా నుమాయిష్ అనేది ఫిబ్రవరితో ఎండింగ్ అంటే అండి 15-16 లోపు. సో మీరు కూడా ఇంకా విజిట్ చేయకపోతే విజిట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.